పచ్చని పొలాలు, చిన్న చిన్న ఇళ్ళు, మనసున్న మనుష్యులతో నిండిన ఒక అందమైన గ్రామంలో లక్ష్మమ్మ అనే పేద ముసలమ్మ ఉండేది. ఆమెకు భర్త లేడు, పిల్లలు లేరు. గ్రామం చివరన ఉన్న చిన్న మట్టి గుడిసెలో ఒంటరిగా జీవించేది. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించకముందే లేచి, దేవుడికి నమస్కారం చేసి అడవికి వెళ్ళేది. అక్కడ కట్టెలు ఏరుకుని వాటిని గ్రామంలో అమ్మేది. వచ్చిన కొద్దిపాటి డబ్బుతో బియ్యం, ఉప్పు, కొద్దిగా కూరగాయలు కొనుక్కుని ఎంతో సాదాసీదాగా జీవించేది. ఆమె దగ్గర ధనం లేకపోయినా దయ మాత్రం అపారంగా ఉండేది. ఆకలితో ఉన్నవారికి తన దగ్గర ఉన్న కొద్దిపాటి ఆహారాన్నైనా పంచేది. గ్రామంలోని పిల్లలు ఆమెను లక్ష్మమ్మ అవ్వ అని ప్రేమగా పిలిచేవారు. ఒక సన్యాసి లక్ష్మమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా, నేను చాలా దూరం నడిచి వచ్చాను. 2 రోజులుగా సరిగ్గా భోజనం చేయలేదు. కొంచెం అన్నం దొరుకుతుందా అని వినయంగా అడిగాడు. లక్ష్మమ్మ తన పాత్రలో చూసింది. ఒక పూటకు సరిపడే అన్నం మాత్రమే ఉంది. క్షణం ఆలోచించింది. నేను తినకపోయినా పర్వాలేదు, కానీ ఆకలితో ఉన్న మనిషిని వెనక్కి పంపకూడదు అని మనసులో అనుకుంది. తన దగ్గర ఉన్న అన్నమంతా ఆయనకు వడ్డించింది. తాను మాత్రం ఒక గ్లాసు నీళ్లు తాగి సంతోషంగా కూర్చుంది. అమ్మా, నీ దగ్గర ఉన్నది అంతా నాకే ఇచ్చావు. మరి నువ్వు ఏమి తింటావు? లక్ష్మమ్మ చిరునవ్వుతో, స్వామీ, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే గొప్ప పుణ్యం లేదు. దేవుడు నన్ను ఎప్పుడూ ఆకలితో ఉంచడు అని చెప్పింది. లక్ష్మమ్మ, నీ హృదయం చాలా పవిత్రమైనది. నీ దయకు దేవుడు సంతోషిస్తాడు. ఇక నుంచి నీ ఇంట్లో అన్నం ఎప్పటికీ తక్కువ కాదు అని ఆశీర్వదించి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. మరుసటి ఉదయం లక్ష్మమ్మ బియ్యం పాత్ర తెరిచి చూసింది. అది నిండుగా బియ్యంతో నిండి ఉంది. ఆమె ఆశ్చర్యపోయింది. కొంత బియ్యం తీసి వండింది. మళ్ళీ చూసినా పాత్ర అలాగే నిండుగానే ఉంది. ఆమెకు మహాత్ముడి ఆశీర్వాదం గుర్తుకు వచ్చింది. కానీ ఆ వరాన్ని తనకోసం మాత్రమే ఉపయోగించలేదు. ఆమె ప్రతిరోజూ గ్రామంలోని పేదవారికి, వృద్ధులకు, అనాథ పిల్లలకు అన్నం వండి పెట్టేది. క్రమంగా ఆమె ఇంటి ముందు ప్రతిరోజూ అవసరమైనవారు వచ్చి భోజనం చేసి ఆనందంగా వెళ్ళేవారు. గ్రామస్థులు ఈ విషయానికి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. లక్ష్మమ్మ నిజంగా గొప్ప మనిషి. దేవుడు ఆమె దయను చూసి ఆశీర్వదించాడు అని అందరూ చెప్పుకున్నారు. ఈ కథలోని నీతి ఏంటో తెలుసా? మన దగ్గర ఎంత ఉంది అనేది కాదు, ఉన్నదానిలో కొంత పంచుకునే మనసే మనిషిని గొప్పవాడిని చేస్తుంది. దయ, సేవ, ఉదారతకు దేవుడు ఎప్పుడూ ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మీకు ఈ కథ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి.